ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా గ్రో చేసుకోవాలి అనేది మనకి ఇవాళ వీడియో అనమాట. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ని ఏ విధంగా గ్రో చేసుకోవాలి చెప్పడం జరిగింది. ఇవాళ వీడియో ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని ఏ విధంగా గ్రో చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఇన్స్టాంట్ గా మనకి గ్రో అయితే రాదు. సో మనం ఇన్స్టా రీల్స్ పెట్టగా అది వస్తుంది అనమాట. సో అంతేకాని ఇన్స్టాంట్ గా గ్రో అయిపోవాలి, ఇన్స్టాంట్ గా నాకు వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ ఇవన్నీ ఇంక్రీజ్ కావాలంటే అయితే అసాధ్యం అనమాట. అది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సంథింగ్ ఎనివే ఏ ప్లాట్ఫామ్ అయినప్పటికీ కూడా మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది గ్రో అవడానికి మెయిన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనకి ఇవాళ వీడియో కంప్లీట్ గా చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ గ్రో అవడానికి మెయిన్ మనకైతే ట్రెండింగ్ టాపిక్స్ చేయాలి. సో ట్రెండింగ్ టాపిక్స్ అంటే మనకి ఎక్కడ దొరుకుతాయి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది అయితే మనకి ఇప్పుడు కంప్లీట్ గా గైడెన్స్ అయితే మీకు ఇస్తాను. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే మీకు ప్రీవియస్ వీడియోస్లో ఏ వీడియో చెప్పిన ట్రెండింగ్ టాపిక్ అని చెప్పి వదిలేస్తున్నాం, కానీ ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఎలాంటి టాపిక్స్ చేస్తే వస్తుంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ మీరు ఒక టెక్నాలజీ సంబంధించిన క్రియేటర్ అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఫర్ సపోజ్ మీరు ఈ రోజు మనకి 12 వివో X80 మొబైల్ లాంచ్ కావడం జరిగింది. సో అంటే మీరు ఏం చేయాలి, వివో X80 మొబైల్ సంబంధించిన కొన్ని ఫీచర్స్తో ఇన్స్టాగ్రామ్ రీల్ చేయొచ్చు. సో ఓకే, పక్క పెట్టండి. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక మూవీ ఉంది. ఫర్ సపోజ్ మనం చూసుకుంటే సర్కార్ వారి పాట మూవీ ఉంది అనుకోవచ్చు. ఫర్ సపోజ్ దాంట్లో ఒక ఫ్రీ డైలాగ్ ప్రోమో మనకి రిలీజ్ కావడం జరిగింది యూట్యూబ్లో పర్టికులర్ టైంకి, లేదా మూవీ రిలీజ్ అయింది. సో దాంట్లో ఏదైనా డైలాగ్ని మీరు ఇన్స్టాంట్గా ఒక రీల్ చేసి పెడితే వ్యూస్ వస్తాయి. అది ఎందుకంటే ట్రెండింగ్ ఇప్పుడు ఆ మూవీ. సో లైక్ మనం చూసుకుంటే RRR మూవీ ఉంది. సో అది మొన్నటి వరకు ట్రెండింగ్ అయింది. సో ఆ మూవీ సంబంధించిన డైలాగ్ కానీ సాంగ్ కానీ ఒకవేళ మీరు ఇన్స్టా రీల్ పెడితే సో గ్రో అవుతుంది. ఫర్ సపోజ్ మనం చూసుకుంటే డిసెంబర్ మంత్లో పుష్ప సీజన్ అయింది మనకి. సో ఐ మీన్ పుష్ప సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఆ టైంలో చాలా మంది తగ్గేదిలే అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మంత్ నెక్స్ట్ మంత్ మనకి గ్రో అయింది. ఎందుకు అవుతుందంటే ట్రెండింగ్ టాపిక్ కాబట్టి. మీరు ఎప్పుడుతో ఉన్న మూవీస్ డైలాగ్స్ని ఇప్పుడు తీసుకొచ్చి చెప్తే కొంచెం మాత్రమే దానికి ఎంగేజ్ అవుతారు. సో అంత మించి అయితే ఉండరు. సో ఫర్ సపోజ్ మీరు ఎప్పుడో రిలీజ్ అయిన మన గబ్బర్ సింగ్ డైలాగ్ కానీ లైక్ ఇంకా జోలా సినిమా డైలాగ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఒక మూవీ సంబంధించిన డైలాగ్స్ మీరు ఇప్పుడు పట్టుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలనుకుంటే మాత్రం దాంట్లో 100%లో 50% మెంబర్స్ మాత్రమే ఎంగేజ్ అయ్యి చూస్తారనమాట. ప్లస్ ఫర్ సపోజ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వీడియో ఎవరైనా చూసారంటే ఒక్కసారి క్లిక్ చేస్తే దాన్ని ఏదో గంటిలా ఉండకూడదు. సో ఐ మీన్ ఆ వీడియో ఏంటి అని చెప్పి చివరి వరకు చూసే విధంగా అంత ఎంగేజ్ అయితే చేయాలి ఆడియన్స్ని. ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు కొంచెం బ్యూటీగా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు బెస్ట్ కెమెరా అయితే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఈ టైప్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ క్లాత్తో యూజ్ చేసుకోవచ్చు. సో సంథింగ్ ఈ విధంగా మీరు అయితే ట్రై చేయవచ్చు. అంతకుముందు ఏంటంటే మన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా బాగుండాలి. ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడవచ్చు, ఇన్స్టా రీల్ చేస్తూ ఇంత ఫాలోవర్స్ ఇంత లైక్స్ వీళ్ళు సంపాదించారంటే వీళ్ళేమో 1-2 రోజులు సంపాదించలేదు వీళ్ళైతే. సో ఖచ్చితంగా వీళ్ళు హార్డ్ వర్క్ అయితే చేస్తారు. హార్డ్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో పెరగడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వీళ్ళ యాక్టింగ్ కానీ బిహేవియర్ కానీ సంథింగ్ ఇవన్నీ నచ్చిన తర్వాత జనాలు అయితే వాళ్ళని లైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదేవిధంగా మీరు వీడియోస్ పెడుతూ ఉంటారు. అలా స్టార్టింగ్ 1 నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, 6 నెలలు రావచ్చు, సంవత్సరం రావచ్చు, 2 సంవత్సరాలు కూడా మనకైతే గ్రోత్ అయితే రావచ్చు అనమాట. సో చెప్పలేం. సో ఇది ఒకవేళ వస్తే వారం రోజులు వచ్చేయచ్చు, పడితే నెల రోజులు రావచ్చు. సో మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా సరే ట్రెండింగ్ టాపిక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ట్రెండింగ్ టాపిక్స్ అంటే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ సంబంధించి పెడతారు. సో లేదంటే ఫర్ సపోజ్ ఈ రోజు ఒక ఫోన్ రిలీజ్ అయింది, ఫోన్ గురించి కంటే ఫోన్ గురించి పెడతారు. సో సంథింగ్ ఈ విధంగా మీరైతే కొంచెం ట్రై చేయండి. ట్రిక్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు రీల్స్ లో వెళ్ళిన తర్వాత కొన్ని హోమ్ పేజ్ లో మనకు కనిపిస్తూ ఉంటే వీడియోస్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ విధంగా మనకి హోమ్ పేజ్ లో కొన్ని వీడియోస్ కనిపించినప్పుడు దీన్ని మనం స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతే ఫ్రెండ్స్ కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్కి అయితే కొన్ని రకాల వ్యూస్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఎక్కువగా వేలలో మనకి వ్యూస్ ప్లస్ లైక్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏ మ్యూజిక్ కానీ లైక్ అలాంటి టాపిక్ కానీ లేదంటే అలాంటి కంటెంట్ కానీ మీరు చూస్ చేసుకుని చేసినట్టయితే మాత్రం సో చాలా డెఫినెట్గా అయితే గ్రోత్ ఉంటుంది ఇన్స్టాంట్గా. అంటే మీరు ఎప్పుడూ ఎవరు చేయలేని వీడియో చేద్దాం, ఎక్కడ ఎవరికి తెలియని స్పాట్ పెడదాం, ఇలాంటివి కాకుండా కొంచెం జనాల్లో ఎక్కువగా ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అది ట్రెండింగ్ ఏదైతే అవుతుందో అది పాపులర్ ఏదవుతుందో అది సో అలాంటి సాంగ్స్ కానీ అలాంటి డైలాగ్స్ కానీ ఇలాంటివి మీరు యూజ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తే డెఫినెట్గా మీరే గ్రో అయితే అవుతాం. సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ మనం అయితే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఏంటి ఈ ప్రాసెస్ మొత్తం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అయితే చూడవచ్చు అనమాట. గ్యాస్ కంప్లీట్ అయితే ఇవాళ వీడియో అయితే మీకు క్లియర్ గా అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.